హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్. ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చాలా మంది లబ్ధిదారులు ఇంకా తమ కొత్త స్మార్ట్ కార్డులను తీసుకోలేదు. అధికారులు చెప్పిన గడువు దగ్గర పడుతోంది. తీసుకోకపోతే మీ పేరు రేషన్ లిస్టు నుండి తొలగించబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి. ఏపీ ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఆధునిక సాంకేతికతతో రూపొందించింది. ఈ స్మార్ట్ కార్డుల్లో క్యూఆర్ కోడ్, రాజముద్ర, కుటుంబ పెద్ద ఫోటో, ఆధార్ వివరాలు వంటి అన్ని ముఖ్యమైన సమాచారం ఉంటుంది. దీని ద్వారా లబ్ధిదారుల వివరాలు పూర్తిగా ట్రాక్ చేయడం సులభమవుతుంది. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం కార్డుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. మొత్తం 43,663 స్మార్ట్ కార్డులు ఇవ్వాల్సి ఉండగా ఇంకా చాలా మంది తమ కార్డులు తీసుకోలేదు. కొందరి పేర్లు చనిపోయిన వారివిగా ఉన్నాయట. మరికొందరు ఇతర పట్టణాలకు వలస వెళ్లారట. ఈ కారణాల వల్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. అధికారులు చెబుతున్నదేమిటంటే, ఈ నెల 25లోపు లబ్ధిదారులు తమ కార్డులు తీసుకోకపోతే రేషన్ డీలర్లు ఆ కార్డులను తహసీల్దార్ కార్యాలయానికి అప్పగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ తేదీ దాటితే మీరు రేషన్ బెనిఫిట్స్ పొందకపోవచ్చు. మ్యాపింగ్ సమస్యలు కూడా ఒక ప్రధాన కారణం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుల వల్ల చాలా కార్డులు తప్పు అడ్రస్లకు పంపబడ్డాయి. ఈ తప్పులను సరిచేయడానికి అధికారులు, వాలంటీర్లు రాత్రింబగళ్లు పనిచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాను మాత్రమే కాకుండా పలాస, టెక్కలి, అచ్యుతాపురం, వీరన్నపేట వంటి మండలాల్లో కూడా వేల సంఖ్యలో కార్డులు ఇంకా పంపిణీ కాకుండా ఉన్నాయి. డీలర్లు చెప్తున్నదేమిటంటే, చాలా మంది లబ్ధిదారులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు. అందుకే కుటుంబ సభ్యులు వెళ్లి కార్డులను తీసుకోవాలని సూచిస్తున్నారు. అధికారులు చెప్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ 93% పూర్తయింది. మిగతా కార్డులు ఈ నెలాఖరులోపు పూర్తిగా పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లబ్ధిదారులు తమ కార్డు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి మీ రేషన్ డీలర్ లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించండి. ఇకపోతే మీ పేరు రేషన్ జాబితాలో ఉండకపోవచ్చు. మీ హక్కును కోల్పోకుండా ఉండటానికి వెంటనే మీ స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోండి. మొత్తానికి ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. వెంటనే మీ కార్డులు తీసుకోండి. ఇక ఈ అప్డేట్, ఈ న్యూస్ మీకు నచ్చి ఉంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.